బట్టి వందనాలు. మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా మనం ద్వితీయోపదేశ కాండాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ పోయిన క్లాస్లో మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ద్వితీయోపదేశ కాండము మనము ఓవర్వ్యూ అనగా ఒకసారి మళ్ళా మొదటి నుంచి చివరి వరకు క్లుప్తంగా మనం ఒకసారి చూసుకుందాం. సో ద్వితీయోపదేశ కాండము పంచకాండాలో 5వ గ్రంథము. 5 గ్రంథాలను ధర్మశాస్త్రము అని అంటారు. సో ఇది మోషే రాసినటువంటి గ్రంథము. 34 అధ్యాయాలు దీనిలో ఉన్నాయి. 957 వచనాలు దీనిలో ఉన్నాయి. సో ఇది క్రీస్తు పూర్వం సుమారుగా 1407 నుంచి 1406 వరకు రాసి ఉన్నారు. ఇది రాయబడినటువంటి స్థలము అరాబా అనగా యోర్దానుకు తూర్పు పక్కన ఉన్నటువంటి ప్రాంతము. అంటే మోయాబు మన్యము అని అనుకోవచ్చు. ఎవరి కొరకు రాశారు అని అంటే ఇజ్రాయేలు ప్రజల కొరకు రాశారు. ముఖ్యమైనటువంటి ప్రాంతము మోయాబు మైదానము. ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మోషే, యెహోషువ. మోషేను దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నాడు. మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను అరాబా వరకు నడిపిస్తాడు, అనగా మోయాబు మైదానం వరకు. అక్కడి నుంచి మోషే నుంచి నాయకత్వం అనేటువంటి యెహోషువకు అప్పగించబడుతుంది. సో ఈ యొక్క అధ్యాయంలో, ఈ యొక్క గ్రంథంలో ముఖ్య వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. 7వ అధ్యాయం 9వ వచనం. నీ దేవుడే యెహోవా తానే దేవుడని వెరగాలి, మరియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి ఆయన కృప చూపువాడనియు నమ్మదగిన దేవుడని నువ్వు నమ్మవలెను, నువ్వు ఎరగవలను, నువ్వు తెలుసుకొనవలెను. మొట్టమొదటిగా నీ దేవుడే యెహోవా తానే దేవుడని నువ్వు తెలుసుకోవాలి. రెండవది, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి ఆయన కృప చూపువాడని నువ్వు ఎరగాలి, నువ్వు తెలుసుకోవాలి. ఆయన నమ్మదగిన దేవుడు అని నువ్వు తెలుసుకున్నాలి. సో ఈ యొక్క గ్రంథాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మనం చక్కగా సులభంగా అర్థం చేసుకోవడానికై 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము మోషే యొక్క మొదటి సందేశము, 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు. రెండవ భాగము మోషే యొక్క సుదీర్ఘ సందేశము, అనగా డీటెయిల్డ్ సెకండ్ మెసేజ్ ఆఫ్ మోసెస్, 4వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనం చూసుకుంటాం. 3వ భాగము మోషే యొక్క చివరి సందేశము, 27వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు ఈ విషయాలను మనం చూసుకుంటాం. సో ఈ యొక్క గ్రంథంలో ముఖ్యమైనటువంటి ఆజ్ఞల విషయాలను మనం చూసినట్లయితే 2 మాటలు చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఏంటంటే లవ్ యువర్ గాడ్, నీ దేవుడే యెహోవాను ప్రేమించు. నెంబర్ 2, ఒబే యువర్ గాడ్, నీ దేవుడే యెహోవాకు విధేయత చూపించు అని అంటున్నాడు. ఈ 2 మాటలను దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే కనాను దేశం నుండి స్వతంత్రించుకున్న తర్వాత ఆ దేశంలో నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండరాదు, తర్వాత నా యొక్క ఆజ్ఞలకు నువ్వు విధేయుడు అవ్వు అని సెలవిస్తూ ఉన్నాడు. సో ఈ యొక్క గ్రంథంలో మనం చూసినట్లే మొట్టమొదటిగా ఇజ్రాయేల్ యొక్క చరిత్రను మోషే గారు జ్ఞాపకం చేస్తాడు. మీ పితరులు అయినటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను దేవుడు ఎలాగెన్నుకున్నాడు, వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, ఆ తర్వాత ఎలాగో వారిని నడిపించాడు అనే విషయాలను చెప్తారు. తర్వాత దేవుడు ధర్మశాస్త్ర చట్టాలను ఇజ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించాడు, దాని గురించి చెప్తారు. 3వది, మీరు దేవుని ప్రేమింపాలని ప్రేమ గురించి చెప్తాడు. 4వది, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మీరు ఎన్నుకొనబడిన దేవుని స్వకీయ జనము, మీరు ప్రత్యేకింపబడిన వారు, మీలాంటి ప్రజలు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు, మీకు అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు అని సెలవిస్తాడు. తర్వాత మీరు ఏమి ఎన్నుకోవాలంటాడు, మీరు జీవమునే కోరుకొనుడి అని అంటాడు, మీరు దీవెనలను కోరుకొనుడి అని అంటాడు, దేవుని ఆజ్ఞలను వెంబడించడం మీరు కోరుకొనండి, దేవుని కట్టడలను పాటించడం మీరు కోరుకొనండి, అప్పుడు మీకు దీవెన కలుగును అని అంటాడు. తర్వాత మరి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏం సెలవిస్తాడంటే, ఈ ధర్మశాస్త్రాన్ని మీ కుమారులకు, మీ కుమార్తెలకు, మీ సంతతి వారికి మీరు బోధిస్తూ ఉండండి అని అంటారు. సో ఈ 5 విషయాలు మనకు కనబడతాయి. సో మోషే యొక్క మొదటి సందేశము
1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. ఇందులో మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మోషే హోరేబు పర్వతం నుంచి బయలుదేరి కాదేషు బర్నియా వరకు చేసిన యాత్రలో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తాడు. వాస్తవానికి హోరేబు నుంచి కాదేషు బర్నియాకు వెళ్ళవలసినటువంటి ప్రయాణము 11 దినాలే, కానీ 40 రోజులు పట్టింది. ఎందుకు పట్టింది 40 రోజులు అనేటువంటి దాన్ని మోషే అక్కడ వివరిస్తా ఉన్నాడు. సో ఇంకా మోషే అంటాడు, నేను ఈ ప్రజలను నడిపించలేను, ఈ ప్రజలను నేను ఇక మీద నడిపించలేను, మరొక నాయకుడిని వెన్నుకో అని అధ్యాయంలో అంటాడు. ఆ తర్వాత 12 మంది వేగులు వారిని పంపించిన దాని గురించి జ్ఞాపకం చేస్తాడు. ఆ తర్వాత మీరు ఎలాగ తిరుగుబాటు చేశారు, ఆ కాదేశ్ బర్నియాలు మీరు తిరుగుబాటు చేశారు, మేము మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్తాం అని అంటారు. సో ఇవన్నీ కూడా మోషే జ్ఞాపకం చేస్తూ, అయినా కూడా దేవుడు మిమ్మలను పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసిన రీతిగా మిమ్మలను నడిపిస్తూ వచ్చాడు, మిమ్మల్ని మన్నాతో పోషించాడు, మీ మిమ్మను ఆదుకుంటూ వచ్చాడు, మీ బట్టలు పాతకెళ్ళలేదు, మీ యొక్క చెప్పులు అరిగిపోలేదు, మీరు వ్యవసాయం చేయనక్కర్లేదని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ, దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ కూడా, మార్గములు చేసిన మేళ్లను, ఇజ్రాయెల్ ప్రజలు చేసిన తిరుగుబాటును జ్ఞాపకం చేస్తూ, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మంచితనాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ వస్తారు. అయితే అందులో 2వ భాగంలో మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు సేయూరు మన్యం గుండా వచ్చి అమోరీలతో యుద్ధం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. సో అదేవిధంగా ఏమంటాడంటే, యోసేపు సంతానంతో మీరు యుద్ధం చేయొద్దు, అది వారికి నేను స్వాస్థ్యముగా ఇచ్చాను. మోయాబీయులతో కూడా మీరు యుద్ధం చేయవద్దు, అది మీ భాగం కాదు. 38 సంవత్సరములు నేను మిమ్మల్ని నడిపించి ఉన్నాను. సో ఈ యొక్క 38 సంవత్సరంలో మొదటి తరం ఇజ్రాయేలీలు నశించిపోతారు. జాగ్రత్తగా గమనించండి. మోషే అది కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో ఈ యొక్క ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ ప్రజలు విడిపింపబడింది మొదలుకొని ఈ యొక్క అరాబా అనగా ఈ యొక్క మోయాబు మన్యం వరకు వచ్చినప్పుడు 2 తరాలు అక్కడ మనకు కనబడతాయి. 2 తరాల ప్రజలు. మొదటి తరమేమో ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినటువంటి వారు, 2వ తరమేమో అరణ్యంలో పుట్టి పెరిగినటువంటి వారు, 40 సంవత్సరంలో పుట్టినటువంటి 2వ తరం వారు. సో ఈ యొక్క మొదటి తరం వారు అందరూ కూడా గతించిపోయారు. ఎందుకు గతించిపోయారంటే వారి యొక్క అవిధేయత వలన, తిరుగుబాటు వలన, అవిశ్వాసం వలన, దేవుణ్ణి పరీక్షించడం, శోధించడం వలన వారందరూ కూడా నశించిపోయారు. అందులో నుంచి 2 వ్యక్తులు మాత్రమే కనాన్లోనికి ప్రవేశించారు. వారు ఎవరు? వెరీ గుడ్. కాలేబు, యోషువ మాత్రమే వారు విశ్వాసమును చూపించారు. వారు వేగులు వారుగా వెళ్ళినప్పుడు మంచి రిపోర్టును తీసుకొచ్చారు, మంచి సమాచారం తీసుకొచ్చారు, ధైర్యం చెప్పారు. నిశ్చయముగా మన దేవుడు మనలను కాపాడుతాడు, వారెంత బలాజులైనా వారి మీద మనకు జయాన్ని ఇస్తాడు, మన దేవుడు మనతో కూడా ఉన్నాడు అని వారు ధైర్యం చెప్తారు. సో ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు మొదటి తరం గతించిపోతుంది. 2వ తరం ఇజ్రాయేలీలకు ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మరొకసారి ఉపదేశం చేస్తా ఉన్నాడు. అమ్మోనీయులను కూడా మీరేమి చేయొద్దు అని అంటాడు. తర్వాత ఈ యొక్క అధ్యాయంలో ఏం చెప్తాడంటే, 2 రాజులను అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఓడిస్తారు. 2 రాజులు అక్కడ వారిని ఓడిస్తారు. సిహోను అనే రాజు హెష్బోను యొక్క దేశానికి రాజు, అదేవిధంగా ఓగు అనేటువంటి ఆయన బాషాను దేశానికి రాజు. వీరిద్దరిని ఇజ్రాయేల్ ప్రజలు ఓడిస్తారు. దేవుడు వారికి జయమిస్తాడు. వారిని ఓడించి వారి దేశాన్ని స్వతంత్రించుకుంటారు. సో 3వ భాగంలో దాన్ని రూబేనీయులకు, గాదీయులకు, అర్ధగోత్రపు మనుష్య వారికి ఆ యొక్క హెష్బోనును, అదేవిధంగా బాషాను, ఈ యొక్క దేశాలను స్వాస్థ్యంగా వారికి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? సంఖ్యాకాండం 32వ అధ్యాయం మనం చూసుకున్నాం. రూబేనీయులు, గాదీయులు, ఈ యొక్క అర్ధగోత్రపు మనుష్య వారు మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ యొక్క ప్రాంతము పచ్చిక వాళ్ళు కలిగినటువంటి ప్రాంతము, మాకు పశువులు విస్తారంగా ఉన్నాయి, మా పశువులకి ఇది అనువైన ప్రాంతము, మంచి ఆహారం ఇక్కడ దొరుకును, కనుక పచ్చిక దొరుకును, కాబట్టి మేము ఇక్కడే ఉంటాం, ఇదే మాకు స్వాస్థ్యంగా ఇవ్వమని వారు సెలవిచ్చారు.
సో అప్పుడు మోషే అలా వద్దు, అది దేవుని చిత్తం కాదు అని అంటే వారు మరల బ్రతిమలాడుకుంటారు. అప్పుడు మోషే వారికి దాన్ని స్వాస్థ్యం ఇస్తాడు. యాక్చువల్లీ దట్ వాస్ ద గ్రేటెస్ట్ మిస్టేక్ దీస్ ట్రైబ్స్ హావ్ డన్. ఈ యొక్క గాదీలు, రూబేనీయులు, మనిషి అర్ధగోత్రులు వారు చేసిన గొప్ప పొరపాటు అది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారు మంచివారు కాదు. అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు మంచివి కాదు. అక్కడ ఉన్నటువంటి వారు మరి దురాత్మల చేత పీడింపబడేటువంటి వారు, పందులు కాసేటువంటి వారు, మరియు ఇంకా అక్కడ ఉన్నటువంటి వారు శరీరానుసారులు. వారికి దేవుని భయం లేదు. వారు ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు. అయితే దేవుడు వారు మరలా అడిగిన కొలది దేవుడు వారికి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ తర్వాత పరిణామాలను మనం చూసుకుంటాం. సో ఇది మొదటి భాగము. ఇశ్రాయేలు ప్రజలను హోరేబు నుంచి కాదేశు బర్నియా వరకు నడిపించినది. తర్వాత ఆ యొక్క మార్గ మధ్యంలో మరి ఇజ్రాయేలు ప్రజలు బాషానును, అదేవిధంగా హెష్బోనును వారిని ఓడించి దాన్ని స్వాస్థ్యంగా ఇజ్రాయేల్ గాదీయులకు, రూబేనీయులకు, అర్ధగోత్రపు మనుషుల వారికి ఇస్తారు. సో రెండో భాగానికి మనం వచ్చినట్లయితే మోషే యొక్క సుదీర్ఘ సందేశము 4వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయాల్లో మనం ఏం చూస్తామంటే దేవుడు మరలా నొక్కి ఒక్క నుంచి చెప్తాడు. ఇదిగో నా ఆజ్ఞలను, నా కట్టడలను మరి మీరు పాటించాలి. వాగ్దాన భూమిలోనికి మీరు ప్రవేశించిన తర్వాత, కనాను దేశంలోని ప్రవేశించిన తర్వాత, యూ షల్ నాట్ ఫర్గెట్ మై స్టాచ్యూట్స్, మై జడ్జ్మెంట్స్, మై కమాండ్మెంట్స్ అని అంటాడు. ఇంకా ఏమంటాడంటే ఈ ధర్మశాస్త్రానికి మీరు ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని వాక్యంను మనం చదివినా, బోధించినా మనము వాక్యానికి ఏమీ చేర్చకూడదు, వాక్యం నుంచి ఏమి మనం తీసివేయాలి. మన సొంత మాటలు కలపకూడదు. దాని అర్థం ఏంటంటే మన సొంత మాటలు మనం కలపకూడదు. సో యు ఆర్ అలైవ్ టుడే యాజ్ యూ క్లింగ్ టు గాడ్. మీరు దేవుని హత్తుకొని ఉన్నారు కనుక ఇప్పటి వరకు మీరు సజీవులుగా ఉన్నారు. కాబట్టి మీరు నా ఆజ్ఞలను, నా కట్టడలు మీరు అనుసరించి నడుచుకున్నట్లయితే అదే మీకు జ్ఞానము, అదే మీకు తెలివి అని అంటున్నారు. సావిధముగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను జ్ఞాపకం చేస్తూ, మీ వంటి ప్రజలు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నారు? దేవునికి అతి సమీపంగా ఉన్నారు. యు ఆర్ ఎ గ్రేట్ నేషన్ బికాస్ గ్రేట్ గాడ్ ఈజ్ విత్ యూ. దేర్ఫోర్ మీరు విగ్రహారాధన చేయొద్దు. నా ఆజ్ఞలను, నా కట్టడలు మీ హృదయంలో ఉంచుకునండి. మరి మీరు దేవుని యొక్క స్వకీయ జనము అని మోషే గారు ధైర్యపరుస్తూ, బలపరుస్తూ వారికి ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగాన్ని చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత 10 ఆజ్ఞలను మరొకసారి మోషే వారికి జ్ఞాపకం చేసి, ఇదిగో హోరేబు పర్వతం మీద 40 దినములు 40 రాత్రులు నేను దేవునితో కూడా ఉండి మీ కొరకు ఈ యొక్క ఆజ్ఞలను తీసుకొచ్చాను. కాబట్టి వాటిని మీరు పాటించండి, వాటి నుంచి తొలగిపోవద్దు. మీ హృదయం అంతటితో దాన్ని వెంబడించండి. మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు దేవుని శోధించవద్దు. ఈ ఆజ్ఞలను, కట్టడలు మీ పిల్లలకు నేర్పించండి. అది మీకు నీతి కలుగును అని అంటారు. తర్వాత ఈ యొక్క మోషే యొక్క సుదీర్ఘ సందేశంలో ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు బోధించిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఇంకా ధైర్యపరుస్తూ ఉంటారు. యు ఆర్ ఎ చూజన్ పీపుల్, యు ఆర్ ఎ చూజన్ జనరేషన్. మీరు ఏర్పరచబడిన వంశము, దేవుని యొక్క స్వకీయ జనము. మీరు లెక్కకు కొద్ది మందే, కానీ దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. మీరు గొప్పవారైన దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. మీరు కొద్ది మంది అయినా కూడా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకంటే అది ఆయనకి ఇష్టమైంది. ఆయన మిమ్మల్ని ప్రేమించున్నాడు. మీరు సర్వజన్ముల కంటే ఇస్తారమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకున్నా. చూడండి, దేవుడు మనం ఏర్పరచుకునేటువంటి విధానం. మనం గొప్పవారివనో, లేకుంటే మనం పెద్దవారివనో, లేకుంటే అని మనం దేవుడు ఏర్పరచుకోలేదు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఏర్పరచుకునేటువంటి విధానం గురించి సెలవిస్తారు. మీలో అనేకులు జ్ఞానవంతులు, మీలో అనేకులు గొప్పవారు, నోబుల్ పీపుల్ లేరు, అయినా కూడా నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. జ్ఞానులను సిగ్గుపరచ, బుద్ధిహీనులను ఎన్నుకున్నాడని దేవుడు అక్కడ సెలవిస్తావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దట్స్ వాట్ గాడ్ వాస్ డూయింగ్ హియర్.
దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను అబ్రహాం వంశాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? అబ్రహాం కంటే గొప్పవారు ఉన్నారు. ఐగుప్తీయులు ఎంతో గొప్పవారు, కానీ వారిని ఎన్నుకోవాల దేవుడు. అబ్రహాం ఎన్నుకున్నాడు. అబ్రహాం నుంచి ఒక క్రొత్త జనాంగాన్ని పుట్టించాడు. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనం గొప్పవారు, మనం మరి లెక్కకు మరి గొప్పవారు మనం. దేవుడు ఏర్పరచుకోలేదు. ఆయన మనల్ని ప్రేమించున్నాడు కనుక ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయనకి ఇష్టమైనది కనుక ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు కనుక వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి నువ్వు కనానులోని ప్రవేశించిన తర్వాత వారిని హతం చేయాలి, వారిని నిర్మూలన చేయాలి, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు, వారితో వీయమందకూడదు, వారి దేవతలను పూజించినట్లు నువ్వు వారి తట్టు మళ్ళకూడదు, వారి కుమారుని కుమార్తెకు ఇవ్వకూడదు, వారి బలిపీఠమును పడద్రోసి కాల్చివేయవలెను. ప్రియమైనటువంటి దేవుని వల్ల దీని గురించి మనం చాలా వివరంగా చూసుకున్నాం. కనాను దేశము వాగ్దాన దేశము. ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించాలి, దేవునికే నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. వారి అన్ని దేవతల విగ్రహాలను వాటిని పడద్రోసి బలిపీఠంలోనూ వాటిని పడద్రోసి అగ్నితో కాల్చివేయాలి. మన జీవితంలో కూడా రక్షణ పొందిన తర్వాత, దేవుని స్వకీయ జన్మగా అయిన తర్వాత, మరి ప్రభు మన జీవితంలో రక్షణ కార్యమును జరిగించిన తర్వాత మనము శరీర క్రియలన్నిటిని కూడా నశింపు చేయాలి, నిర్మూలన చేయాలి, వాటితో నిబంధన చేసుకోకూడదు. యోబు గారు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకొని ఉన్నాను, నేను యవన స్త్రీని లేకుంటే కన్యకుని నేను ఎలాగ చూచుదును అని అంటాడు. అలాగనే మరి వాచ్మెన్ని అనేటువంటి భక్తుడు కూడా ఆయన శరీరంతో ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. సో వాచ్మెన్ని గారు ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే, సో ఆయన ఫ్రెండ్స్ వారు వచ్చి ఉన్నారు. వారి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వారు అడిగారు, కమ్ వీ విల్ ప్లే కార్డ్స్ అని అన్నారు. రా కూర్చో, మనమందరము ఈ యొక్క పేకాట లేకపోతే కార్డ్స్ ఆడుకుందాం అని అన్నారు. సరే అన్నప్పుడు సో వాచ్మెన్ని గారు ఐ కెనాట్ డూ ఇట్ అని చెప్పాడు. అది నేను చేయలేను, ఈ యొక్క పరిశుద్ధమైన చేతులతో వెలపెట్టి కొనబడినటువంటి ఈ దేహంతో నేను దేవుని మహింపరచాలి. ఐ కెనాట్ ప్లే కార్డ్స్ విత్ దిస్ హ్యాండ్స్ బికాస్ హీ మేడ్ ఎ కవర్నెంట్ విత్ హిస్ హ్యాండ్స్, విత్ హిస్ బాడీ, దట్ దిస్ బాడీ డజంట్ బిలాంగ్ టు మీ. ఈ శరీరం నాది కాదు, ఈ చేతులు నావి కావు, ఇవి క్రీస్తువి అని చెప్పి ఉన్నారు. అలాగనే సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. సెయింట్ అగస్టిన్ అనేటువంటి భక్తుడు ఒక భయంకరమైనటువంటి యవ్వన జీవితం జీవించినటువంటి వాడు, పాపంలో జీవించినటువంటి వాడు, ఈవెన్ వ్యభిచారం కూడా చేసినటువంటి వాడు. అయితే తన తల్లి చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆయన రక్షింపబడిన తర్వాత అతని ఫ్రెండ్స్ వస్తారు. అతని ఫ్రెండ్స్ వచ్చి, కమాన్ అగస్టిన్, లెట్స్ గో ఫర్ అవుటింగ్, లెట్స్ గో ఫర్ ఎంజాయ్మెంట్, కమ్ అని అన్నప్పుడు అగస్టిన్ గారు ఒకటే చెప్పాడు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్, ఐఎమ్ సో సారీ, వన్స్ ఐ వాస్ డూయింగ్ మై ఓన్ విల్. నేను ఒకప్పుడు నా యొక్క ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నాను. నేను పాపంలో, భయంకరమైన పాపంలో జీవించాను. నా పాపముల కొరకు నేను పశ్చాత్తాపడ్డాను. ప్రభు నన్ను క్షమించాడు. ఈ శరీరము నాది కాదు, ఈ శరీరంతో నేను దేవుడు మహింపరచాలి. ఐ కెన్ నో లాంగర్ గో విత్ యూ, దట్ ఈస్ ఎ సిన్. అది పాపము, అది వ్యభిచారము, అది దేవుని దృష్టికి పాపము. ఐ కెనాట్ గో విత్ యూ, దిస్ బాడీ బిలాంగ్స్ టు గాడ్ అని చెప్పాడు. ఆ విధంగా వారు నిబంధన చేసుకున్నారు, దేవునితోటి నిబంధన చేసుకుని పాపము జయించి దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉన్నారు. వాచ్మెన్ని, ఈవెన్ సెయింట్ అగస్టిన్, ఈవెన్ భక్సింగ్ గారి గురించి కూడా నేను మీకు చాలాసార్లు చెప్పి మనం నేర్చుకున్నాం. సో ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ముంబై పోర్ట్లో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు వచ్చారు. కమ్ భక్సింగ్, లెట్స్ గో టు అవర్ హోమ్ అని అన్నారు. ఆయన అన్నాడు, ఒక కండిషన్, నేను దేవుని ఆరాధిస్తాను, నేను నిజ దేవుని తెలుసుకున్నాను, ఆయన నేను ప్రకటిస్తాను, సో అలాగైతే నేను వస్తాను అని అంటే, నో నో నో, నువ్వు మన ఇంటికి వస్తే యూ షుడ్ నో లాంగర్ వర్షిప్
జీసస్ క్రైస్ట్. ఆరాధించడానికి వీల్లేదు, మన పరువు పోతుంది అని వారు సెలవిచ్చి ఉన్నారు. అయితే ఆయన అన్నాడు, నో నో నో, అలాగైతే నేను రాలేను అని అంటాడు. అయితే వారి తల్లిదండ్రులు ఎంతగానో బ్రతిమాలతారు. చివరికి వాళ్ళ నాన్న ఆ యొక్క సిక్కుల ఆ, పగడి ఉంటుంది కదా, ఆ పగడి ఆ తలకట్టు దాన్ని తీసి ఆయన పాదం యొద్ద పెట్టి, ఇదిగో నా దేవుని కూడా నీ పాదం యొద్ద పెడుతున్నాను, ఇది నేనే గౌరవించి రా అని అంటాడు. ఆయన అంటాడు, భక్సింగ్ గారు, ఐ హావ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ మై గాడ్, ఐ కెన్ ఓన్లీ వర్షిప్ ద లివింగ్ గాడ్, ఐ కెనాట్ వర్షిప్ ద డెడ్ గాడ్స్ అని చెప్పేసి ఏం చెప్తాడు. ఆయన ఒకటే మాట చెప్తాడు, ఏసే నా ఊపిరి, ద లార్డ్ ఈస్ మై బ్రెత్, ఇఫ్ ద లార్డ్ ఈస్ నాట్ దేర్ ఇన్ మై లైఫ్, ఐ విల్ హ్యావ్ నో లైఫ్ ఇన్ మీ. నాలో జీవం ఉండదు, నా శ్వాస క్రీస్తే, నా శ్వాస క్రీస్తు లేకపోతే నా శ్వాస ఆగిపోతుంది. దాట్ వాజ్ ద కమిట్మెంట్ భగత్ సింగ్ గారు తన యొక్క జీవితంలో చేసుకున్నారు. ఆ విధంగా ఆయన అందరిని విడిచిపెట్టి వచ్చి గొప్ప పరిచయం చేశారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మనం కూడా దేవునితో ఒక నిబంధన మనం చేసుకున్నాడు. మనం దేవుని యొక్క స్వకీయాన్ని ఏర్పరచబడిన వారు కనుక మనము దేవుని కొరకు మనం బ్రతకాలి. ఈ దేహంతో మనం దేవుని మహింపరచాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు, మీరు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా, పరిశుద్ధాత్మ మీ యొక్క దేహము పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగురా, మీ దేహంతో దేవుని మహింపరచుడి అని అంటాడు. సో ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు మోషే ద్వారా బలపరుస్తా ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడు, మీరు నా ఆజ్ఞలను మీరు గైకొని ఎడల యెహోవా మీ వద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదకి వాటిని పంపించును. నువ్వు విగ్రహాలను కటాక్షింపకూడదు, విగ్రహారాధన కటాక్షింపకూడదు. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడి. ఒకవేళ నువ్వు విగ్రహాలను కటాక్షింప చేస్తే అది నీకు ఊరి అవుతుంది అని చెప్తా ఉన్నాడు. ఇట్స్ ట్రూ. బెస్ట్ ఎగ్జాంపుల్ సౌలు. ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజు సౌలు. దేవుడు ఏం చెప్పాడు, అమాలేకీయులను సమూలంగా నిర్మూలించు, వారిని సంపూర్ణంగా నాశనం చేయి, ఏమి తీసుకురావద్దు అక్కడి నుంచి. వారి యొక్క భార్యలను, పిల్లను, వారి పశువులను, ఎడ్లను, సమస్తమును, ఈవెన్ వారి వెండి బంగారం ఏమి మొత్తాన్ని అక్కడ కాల్చేయమని చెప్తాడు. అయితే సౌలు ఏం చేస్తాడు, వాటిలో శ్రేష్టమైనటువంటి కోడలను, ఎడ్లను మరియు ఆ యొక్క రోజులను కూడా కొంతమందిని సజీవంగా తీసుకొస్తాడు. అవిధేయుడైపోతాడు. సో అప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు గద్దిస్తాడు, ఎందుకు అలాగ చేసేవాడినంటే, దేవునికి బలి అర్పించడానికి నేను తీసుకొచ్చాను, ఇదిగో నా సైన్యంలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చారని వారి మీద చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఆ తర్వాత పర్యవసానం ఏంటంటే, సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధంలో ఓడిపోతే ఒక అమాలేకీయుడు చేత సౌలు చంపబడతాడు. ఎవరినైతే కటాక్షిస్తాడో వారే సౌలు గురి అవుతాడు. సున్నతి లేనటువంటి ఒక అమాలేకీయుడు సౌలును ఈటతో పొడిచి చంపుతాడు. సౌలే అంటాడు, నేను ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతులు చనిపోవడం ఇష్టం లేదు. తన అంబులు పొది మోసేవాడితో చెప్తాడు, నీవు ఈటితో నన్ను చంపేయి అని అంటే వాడు భయపడి వాడు తన ఈటితో తానే పొడుచుకొని తను చనిపోతాడు. అప్పుడు అటుకుండా ఒక అమాలేకీయుడు వస్తే అమాలేకీయుడితో చెప్తాడు, నేను సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో చనిపోవడం ఇష్టం లేదు, నన్ను చంపేయి అంటే అమాలేకీయుడు ఈటితో పొడిచి చంపేస్తారు. ఒకవేళ సౌలు దేవుడు చెప్పినట్లు అప్పుడే అమాలేకీయులను సమూలంగా నిర్మూలించినట్లయితే దేవుని దృష్టిలో అవిధేయుడు అయ్యేవాడు కాదు. ఆ తర్వాత అమాలేకీయుడు తను గురయ్యేవాడు కాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మన జీవితంలో మన శరీర క్రియలను మన సమూలంగా నిర్మూలించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 23 తర్వాత 23-24 వచనాల్లో ఒక మాట రాసి ఉంటుంది, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను దానితో కూడా సిలువ వేసి ఉన్నారు అని అంటాడు. పౌలు గారు కూడా అదే అంటాడు.
ఐ డై డైలీ. ఐ డిసిప్లిన్ మై బాడీ. నా శరీరం నేను నలగొట్టుకొనిచున్నాను అని అంటాడు. నలగొట్టుకోకపోతే ఒక రోజున అది ఉరేవుతుంది, దాన్ని కటాక్షింపకూడదు, శరీర క్రియలను కటాక్షింపకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారిని చూసి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరమైన మహాదేవుడు అని అంటున్నాడు. తర్వాత దేవుడు మోషే ద్వారా మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తారు. రిమెంబర్ ద లార్డ్ యువర్ గాడ్. నీ దేవుడే యెహోవాను జ్ఞాపకం చేసుకో, నువ్వు స్వకీయ జనము అన్నాడు మొదటిగా. తర్వాత నీ దేవుడే యెహోవాను జ్ఞాపకం చేసుకో, ఆయన ఆజ్ఞలను అనుసరించు, ఆయన వాటిని పాటించు అని అన్నాడు. ఎందుకంటే నువ్వు బ్రతికి అభివృద్ధి పొందుతావు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని అన్నాడు. ఇంకేమన్నాడు, మరియు నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడే యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకో. దేవుడు 40 సంవత్సరాలు 11 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరములు పొడిగించాడు దేవుడు. ఎందుకంటే మొదటి తరం వారు అవిశ్వాసులు కనుక వారి హృదయంలో ఏముందో వారిని శోధించి పరిశీలించి వారిని ఆజ్ఞలు గైకుందురో లేదో తెలుసుకోవడానికి వారిని అణుచు నిమిత్తము 40 సంవత్సరం నడిపించాడు. ఆ 40 సంవత్సరంలో తిరుగుబాటు చేసిన వారు, శోధించిన వారందరూ నశించిపోయారు, వారి విశ్వాసం తేలిపోయింది. అందుకని దేవుడు రెండవ తరం ఇశ్రాయేలుని ఏర్పరచుకొని వారికి బోధిస్తూ ఉన్నాడు. సో వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఈ 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలేదు, నీ కాలు వాయలేదు అని దేవుడు వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఇంక నువ్వు కనాను దేశం గురించి చెప్తా ఉన్నాడు. నువ్వు స్వాధీనపరచుకొని పోయే కనాను దేశం ఇట్స్ ఎ గుడ్ ల్యాండ్. నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఓట్లను, అగాధ జలములు గల దేశము, గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివల నూనె, తేనె గల దేశము. అందుకని దేవుడు దాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను, ఆ దేశం గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ, ఆహారం వలన కాదు కానీ, దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నువ్వు బ్రతుకుదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, దేవుడు మన్నాతో ఇశ్రాయేలును పోషించాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి తిరుగుబాటును ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ది పీపుల్ గ్రేట్ అండ్ టాల్, ది చిల్డ్రన్ ఆఫ్ అనాకీమ్స్, అంటే అనాకీములను వారు చూసి వచ్చారు. అనాకీములు మీకంటే గొప్పవారు, వారిని చూసి మీరు భయపడి తిరుగుబాటు చేశారు. అయితే నీ దేవుడే యెహోవా, ఆయన దహించి అగ్ని అయి ఉన్నాడు, వారందరినీ నశింప చేస్తాడు, మీరు తిరుగుబాటు చేయొద్దు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో నీ నీతి అయినను, నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు, ఈ జనముల చెడుతనమును బట్టియే వీరు అరణ్యంలో నశించిపోయారు అని జ్ఞాపకం చేస్తాడు. మొదటి తరం వాళ్ళ గురించి చెప్తా ఉన్నాడు. సో మీరు వారి యొక్క తిరుగుబాటు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర విగ్రహాన్ని చేశారు, బంగారు దూడని చేశారు, మీరు అది చేశారు. అలా తర్వాత మోషే ఆ యొక్క పలకలను, ఆజ్ఞల పలకలను పగలగొట్టేస్తాడు. సో దేవుడు ఆ విధంగా వారికి తిరుగుబాటును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అహరోను కొరకు మోషే మొరపెడతాడు, ఎందుకంటే అహరోనే బంగారు దూడ చేశాడు. తర్వాత మర్మోడెట్, తబెరా, మస్సా ఆ నీళ్ళ దగ్గర సనుక్కున్నారు. తర్వాత కాదేశు బర్నియాలో మరి అక్కడ తిరుగుబాటు చేశారు. మనం వాళ్ళని గెలవలేము, వారిని మనం ఓడించలేము, దేవుడు మనల్ని అరణ్యంలో నశింపు చేయడానికి తీసుకొచ్చాడా అని తిరగబడతారు. సో మోషే అంటున్నాడు, ఈ 40 సంవత్సరములు నేను 40 దినములు మీ కొరకు మొరపెట్టాను, దేవుని దగ్గర మొరపెట్టాను, దేవుడిని వేడుకున్నాను అని సెలవిస్తా ఉన్నాను. సో కనానీయులేమో వారు దుష్టులు, వారు ఎప్పుడు పశ్చాత్తాపడేటువంటి వారు కారు, అందుకని దేవుడు వారిని నిర్మూలించాడు. ఇజ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పటికీ కూడా పశ్చాత్తాపడిన వారు ఉన్నారు, అందుకని దేవుడు వారిని ఎన్నుకున్నాడు, వారిని సరిచేస్తూ డిసిప్లిన్ చేస్తూ వారిని కనానులోకి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. తర్వాత ధర్మశాస్త్రం యొక్క మూల అంశాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎసెన్స్ ఆఫ్ ది లా 10వ అధ్యాయంలో. సో 10 ఆజ్ఞలను మరియు మందసమును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత అహరోను ఆయన
చేసిన అతిక్రమం బట్టి ఆయన చనిపోతాడు. తర్వాత ఎలియాజరును దేవుడు మోషే యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా నియమిస్తాడు. సో దేవుడు లేవీలను ప్రత్యక్ష గుడారం సేవ చేయడానికి ఎన్నుకున్న విధానాన్ని గురించి చెప్తాడు. సో ఆ విధంగా దేవుడు ఇజ్రాయెల్ సెలవిస్తా ఉన్నాడు. ఇంకేముంటాడు, మీ హృదయాలను సున్నతి చేసుకున్నది, మీరు హెడ్ స్ట్రాంగ్ గా ఉండొద్దు, స్టిఫ్ నెక్డ్గా ఉండొద్దు, మీరు తిరుగుబాటు చేసేవారిగా ఉండవద్దు అని జ్ఞాపకం చేస్తాడు. తర్వాత ఇంకా ముందుకు మనం వెళ్ళినట్టే వాగ్దత్త దేశం వరకు పాటించవలసినటువంటి నియమాలను జ్ఞాపకం చేస్తాడు. సో కీప్ ద కమాండ్మెంట్స్ ఫర్ ద ప్రామిస్డ్ ల్యాండ్, లవ్ ద లార్డ్ అండ్ కీప్ ద కమాండ్మెంట్స్ ఫర్ ద ప్రామిస్డ్ ల్యాండ్ అంటారు. నీ దేవుడే యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞ ఎల్లప్పుడూ గైకొనవలెను. Not only in occasions, not only in festivals, in all times you have to follow God. You have to love your Lord. You have to keep the commandments of your God. పౌలు తేనెలు ప్రవహించే దేశం మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. సో ఇంకొక ముఖ్యమైనటువంటి మాట ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, మీరు ఎల్లప్పుడూ ధర్మశాస్త్రంలో మీకు అనుగ్రహించబడిన ఆజ్ఞలను మీరు పాటించండి, అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అంటున్నారు. సో ఇంకేమంటున్నారంటే, ఈ విషయాలను మీరు ఎప్పుడు కూడా చర్చిస్తూ ఉండండి. ధర్మశాస్త్ర విషయాలను ఈ నా మాటలను మీ హృదయంలోని మీ మనస్సులోని ఉంచుకుని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకునే వాళ్ళను, అవి మీ కన్నులకు బాసికములుగా ఉండవలను. నీవు నీ ఎంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు, వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధం మీద, నీ గౌనుల మీద వాటిని రాయవలను. మనం నేర్చుకోవాలి, మన ద్వారబంధువుల మీద వాటిని రాసుకోవాలి, మన హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. చర్చిస్తూ నిత్యము దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడాలను, విధులను మనం ధ్యానిస్తూ ఉండాలి. మన పిల్లలకు మనం వాటిని నేర్పాలి. దట్స్ వాట్ గాడ్ వాస్ టెల్లింగ్. సో కనానులో ఇజ్రాయెల్ ప్రజలు ఆరాధించవలసినటువంటి ఆరాధన నియమావళి ఏంటి అనేటువంటిది జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మీరు మీ కుటుంబం అంతటితో మీ దేవుని మీరు ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి? యెరూషలేము అనేటువంటిది జాతీయ ఆరాధన స్థలం ఇజ్రాయేలుకి. సో దాని గురించి చెప్తా ఉన్నాడు. సో మీరందరూ కూడా ఆ యొక్క పండుగలకు కూడుకొని దేవుని ఆరాధించాలని చెప్తున్నారు. బ్రేక్ అండ్ డిస్ట్రాయ్ ఆల్ ది ఐడిల్స్, కనానీయుల యొక్క విగ్రహాలను మీరు నశింపు చేయండి, వాటిని పడద్రోయండి అని సెలవిస్తా ఉన్నాడు. సో డు నాట్ డూ వాట్ ఈస్ రైట్ ఇన్ యువర్ ఓన్ సైట్. నీ యొక్క దృష్టికి ఏది మంచిదైంది అది కాదు నుంచి చేయవలసింది. దేవుడు ఏది చేయమని చెప్పాడు దాన్ని చేయమని అంటున్నాడు. లేవీలను మీరు మర్చిపోవద్దు, మరి వారిని ఆదుకోనండి, వారికి ఇవ్వవలసిన భాగాన్ని వారికి ఇవ్వండి అని సెలవిస్తా ఉన్నాడు. సో విధంగా దేవుడు సెలవిస్తూ ధర్మశాస్త్రానికి మీరు ఏమి కలపొద్దు, ఏమి తీసివేయద్దు అని అంటున్నారు. తర్వాత మనము అబద్ధ ప్రవక్తలను గురించి మనం చూసుకున్నాం. మూడు రకాలైనటువంటి అబద్ధ ప్రవక్తలు ఉంటారని మనం చూసుకున్నాం. మొట్టమొదటి వారు, మీలో నుండి ఏ ప్రవక్త అయినా కానీ, లేకుంటే కళ్ళు కనేవాడు కానీ, మరి ఎవడైనా అద్భుతములు చేసేవాడైనా లేచి నేను మీకు బోధింపునటువంటి వేరొక దేవుని గురించి మీకు బోధించి ప్రజలను మరి తప్పుదో పట్టించిన అలాంటి వాడిని ఏం చేయాలి? మీలో కొట్టివేయండి అని అంటున్నారు. అలాంటి వాడిని వెలుపులకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టివేయండి. హీస్ ఎ ఫాల్స్ ప్రాఫెట్, బీ కేర్ఫుల్ అబౌట్ దెమ్, బీ కేర్ఫుల్ అబౌట్ హిమ్ అంటున్నాడు. రెండవ రకమైనటువంటి ఫాల్స్ అబద్ధ ప్రవక్త ఎవరంటే మీ సోదరుడే కానీ, లేకుంటే మీ యొక్క తల్లి కుమారుడే కానీ, తండ్రి కుమారుడే కానీ, నీ సహోదరే కానీ, నీ భార్యే కానీ, నీ బెస్ట్ ఫ్రెండే కావచ్చు, నీ కుటుంబస్తులే కావచ్చు, ఎవరైనా కూడా మేము మీకు బోధింపని వేరొక దేవుణ్ణి మీకు బోధించిన ఎడలా అలాంటి వాడు ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. అలాంటి వాడిని కూడా ఊరు గౌని వద్దకు తీసుకెళ్ళి పెద్దల సమక్షంలో వాడిని రాళ్లతో కొట్టి చంపి అలాంటి పాపమును మీ యొక్క పాలెంలో నుంచి నిర్మూలించాలి అని అంటున్నాడు. మూడవది, ఒక మనుషుడు కానీ ఇంకా
ఎవరైనా కానీ మరి బెలియాలను పూజించడానికి మిమ్మల్ని ప్రేరేపించినట్లా మీ మధ్య నుండి ఒకడు లేచి మరి అన్ని జనులను ఆరాధించమని ప్రేరేపించినట్లా అటు వారిని కూడా మీ ఎదురు నుండి కొట్టివేయండి. సో వీరు 3 రకాలైనటువంటి అబద్ధ ప్రవక్తలు. సో ఈ దినమున అబద్ధ ప్రవక్తలు మన మధ్య కూడా ఉంటూ ఉన్నారు. కొన్ని కల్ట్ గ్రూప్స్ అనేటువంటివి కూడా బయలుదేరినాయి. యెహోవా సాక్షులని, లేకుంటే మరి ఇంకా రకరకాలుగా ఉన్నారు. వారు వాక్యమంతా సరిగానే బోధిస్తారు. ఎక్కడో 1-2 విషయాల్లో వారు డైవర్ట్ చేసి మరి మన దేవుని వద్ద నుంచి దూరం చేస్తారు. సో అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో వారు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు, అన్య దేవతలను వెంబడించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు, అయితే మీరు దాన్ని వెంబడించవద్దు అని అంటున్నారు. ఆహాబు, జెజబెల్ అనేటువంటి వారు అలాగే ఇశ్రాయేలు ప్రజలను ప్రేరేపించారు. కాబట్టి అలాంటి వారిని పరీక్షించండి, ఎగ్జామిన్ దెమ్. అండ్ వారు అబద్ధ ప్రవక్తలు అయితే వారిని నిర్మూలించండి. పుట్ అవే ఈవిల్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అంటున్నారు. దేవుడు పరిశుద్ధ ఇజ్రాయేల్ సమాజము మధ్యలో ఉంటున్నాడు కనుక సమాజంలో అపవిత్రత, అన్యాయము, పాపము, విగ్రహారాధన ఉండడానికి వీల్లేదు. అందుకని దేవుడు ఎక్కడికక్కడికి పాలన పరిశుద్ధంగా ఉంచిందని సెలవిస్తా ఉంది. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్. దేవునికి లోబడాలి, విధేయులు అవ్వాలి, ఒబీడియంట్ అవ్వాలి, భయపడాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వారు తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏవి పవిత్రమైనవి, ఏవి అపవిత్రమైనవి కూడా సెలవిస్తా ఉన్నాడు. చనిపోయిన వాటిని ముట్టకూడదు, అది అపవిత్రం అంటున్నాడు. పరిశుద్ధమైన మాంసాహారం, అపవిత్రమైన అశుద్ధమైన మాంసాహారాల గురించి మనం చూసుకున్నాం. తర్వాత దశమ భాగమును, పదో వంతు దశమ భాగమును మరి ఇవ్వాలని ప్రతి సంవత్సరం వాళ్ళని దేవుడు వారికి రాబడిలో వాళ్ళని సెలవిస్తా ఉన్నాడు. తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మరలా 10వ వంతు పేదలకు ఇవ్వమని సెలవిస్తా ఉన్నాడు. సో పేదవారి గురించి, తర్వాత దాసుల గురించి కూడా అద్భుతమైనటువంటి న్యాయ సూత్రాలను దేవుడు ఇజ్రాయెల్కి అనుగ్రహించాడు. సో ఎవరైనా అప్పు తీసుకున్నట్లయితే 7 సంవత్సరాలలోపు తను చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే అతను బలవంత పట్టకూడదు. 7వ సంవత్సరము అతను ఫ్రీ అయిపోతాడు. అతను చెల్లించలేని కొడుకు, అతని సహోదరుడు కనుక అతను వదిలేయమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సో పేదలకు మీరు ధారాళముగా ఇవ్వాలి అని చెప్తా ఉన్నాడు. ఎవరైనా పేదవాడు దగ్గరకు వచ్చి డబ్బులు అవసరమైన ఏదైనా వస్తువు అవసరం అడిగినప్పుడు నీ దగ్గర చేయగలిగిన సామర్థ్యం ఉండి నువ్వు దాన్ని చేయకుండా ఉండకూడదు, చేయాలంటున్నాడు. ఇచ్చిన తర్వాత వాడిని బలవంత పెట్టకూడదు అని అంటున్నాడు. తర్వాత లాస్ కన్సర్నింగ్ బాడీ సర్వెంట్స్. సో అది నెల దాసులు ఉండేవాళ్ళు. దాసులు అనేటువంటి వాళ్ళని మరి 7 సంవత్సరాల వరకు ఉంచుకోవచ్చు. ఆ తర్వాత అతను వెళ్ళిపోతానంటే అతను వెళ్ళిపోనివచ్చు. ఒకవేళ అతను నేను మీ దగ్గరే ఉంటానని అంటే అతను ఉంచుకొనవచ్చు. అయితే అతని మీద అధికారము, పెత్తనము చెలాయించకూడదు. తర్వాత పండుగలను ఆచరించమని దేవుడు సెలవిచ్చాడు. మొట్టమొదటిది పస్కా పండుగ. మరి ఇది పస్కా పండుగ అనగా మనకు అందరికీ తెలుసు, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తును బానిసత్వం నుండి విడుదల పొంది వెలుపలకు వచ్చినటువంటి దినము పాస్ ఓవర్. ఆ దినమున మరణదూత ఇజ్రాయేల్ ప్రజలను దాటిపోయింది. ఇజ్రాయేలీల సమాజంలో ఏ ఒక్క మరణం సంభవించలేదు. అయితే ఐగుప్తు దేశంలో మొట్టమొదటి వారు అందరూ కూడా నశించిపోయారు. మరణదూత ఇజ్రాయేల్ ప్రజలను దాటిపోయినటువంటి దినము. ఎందుకు దాటిపోయింది? గొర్రెపిల్ల రక్తము ద్వారబంధం మీద పోయడాన్ని బట్టి. కాబట్టి దీన్ని మీ పిల్లలకు నేర్పించండి, తరతరాలుగా చేయండి అని అంటున్నారు. ఈ దినము కూడా ఇజ్రాయేల్ ప్రజలు పస్కా పండుగను ఆచరిస్తారు. తర్వాత ఫీస్ట్ ఆఫ్ ది వీక్స్ రివ్యూడ్ అంటే ఇది కూడా మరొక పండుగ. తర్వాత గుడారాల పండుగ ఉంటుంది. సో ఈ విధంగా దేవుడు వారిని వీటిని చేయమని సెలవిచ్చినాడు. పొంగని రొట్టెల పండుగ, వారంలో పండుగ, పన్నశాలల పండుగ అని వాటిని అంటారు. సో నువ్వు దేవుడే యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఒట్టి చేతులతో రాకూడదు అంటాడు. నువ్వు యెహోవా సన్నిధిన ఒట్టి చేతులతో కనబడక నీ దేవుడే యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడిని తన శక్తి కొలది ఇయ్యవలెను అని అంటాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనము దశమ భాగములతో పాటు మరి వారంలో మనం వేసే కానుకలతో పాటు ఎప్పుడైనా ఏదో ఒక సందర్భం, ఒక పండుగ ఉంది అని అన్నప్పుడు
మనము దేవుని సన్నిధికి మరి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మనం దేవుడు మనకిచ్చిన శక్తి కొలది మనం దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. తర్వాత కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇక్కడ సెలవిచ్చున్నాడు. మీరు కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత మరి మీరు ఒకవేళ అక్కడ ఏమైనా వివాదాలు వచ్చినట్లయితే, మరి రక్తము చిందించేటువంటి పాపం ఎవడైనా చేసిన యెడల ప్రీస్ట్ యాజకుడు ఏదైతే చెప్తాడో దాన్ని మీరు పాటించాలి. యాజకుడు చెప్పిందే ఫైనల్ అంటారు. తర్వాత మీరు కనానులోని ప్రవేశించిన తర్వాత ఒక రాజుని మీరు నియమించుకోవాలని గ్యారెంటీగా అనుకుంటారు. మిగతా దేశంలోకి రాజు ఉన్నట్లే మాకు రాజు కావాలని మీరు అడిగినట్లయితే, మరి ఆ రాజును నేను చెప్పిన వారిని మీరు నియమించాలి. నీ సహోదరుల మధ్య నుంచి ఒకరు నియమించాలి. బహుభార్య తత్వం కలిగిన వాడు ఉండకూడదు. మరి అధికంగా గుర్రములను రథములను వెండి బంగారం సంపాదించుకునేవాడు ఉండకూడదు. అయితే అతను ఎలాగుండాలి? ఆయన ఒక ధర్మశాస్త్ర ప్రతిని యాజకుల దగ్గర తీసుకొని ఆయనే ఆ ప్రతిని రాసుకొని ఆ ధర్మశాస్త్రంను దివారాత్రము ధ్యానించాలి, దాన్ని పాటించాలి. మరియు దాని ప్రకారం నడుచుకున్నప్పుడు అతను దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అతని రాజ్యం సేపుగా ఉంటుంది. అతని కుమారులు ఆశీర్వదించబడతారని సెలవిస్తాడు. సో యాజకులకు, ప్రవక్తలకు దేవుడు కొన్ని సూచనలు చేశాడు. యాజకులకు మరి వారికి స్వాస్థ్యం లేదు కనుక మరి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం మందిరంలోనికి బహుమానాలు తెస్తారు కదా, దశభాగం తెస్తారు. అవే యాజకులు, లేవీయుల యొక్క భాగము. సో నిజమైన ప్రవక్త, అబద్ధ ప్రవక్తల గురించి కూడా సెలవిస్తా ఉన్నాడు. తర్వాత 3 ఆశ్రయపురాలను మీరు నియమించండి అని దేవుడు సెలవిచ్చాడు. ఆశ్రయపురాలు ఎందుకంటే ఒక మంచి వ్యక్తి తెలియకుండా మరి ఏదైనా పొరపాటు చేస్తే అతను కాపాడడానికి, అతను అన్యాయంగా చనిపోకుండా ఉండడానికి ఆశ్రయపురాలను దేవుడు ఏర్పాటు చేశాడు. నీ పొరుగు వాని సరిహద్దు రాయి నువ్వు తీసివేయకూడదు, జరగకూడదు, అది పాపము. తర్వాత 2-3 సాక్షులతోనే నువ్వు తీర్పు తీర్చాలి. ఒక్క మాట మీద నువ్వు తీర్పు తీర్చకూడదు. ఎగ్జామిన్ ది మ్యాటర్ థరోలీ. ఒకవేళ న్యాయాధిపతి అయితే నీవు ఆ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అది రుజువైతే దానికి తగినటువంటి తీర్పు ఇవ్వాలి. యుద్ధ సూత్రాల గురించి మనం చూసుకున్నాం. సో యుద్ధానికి బయలుదేరుతా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. అప్పటి వరకు యుద్ధాలు చేయలేదు. దేవుడే వారి పక్షంగా యుద్ధం చేసి వారిని నడిపించాడు. ఇప్పుడు కనానీయులతో యుద్ధము చేయాలి. ఒకసారికి వారియర్స్ అయిపోవాలి వీళ్ళంతా. అప్పుడు దేవుడు వారికి చెప్తా ఉన్నాడు, కనానీయులు చూసినప్పుడు నువ్వు భయపడవద్దు, నీ శత్రువులు చూసినప్పుడు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఐగుప్తు దేశంలో రప్పించిన నీ దేవుడే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అని అన్నాడు. అప్పుడు ప్రీస్ట్ అంటే యాజకుడు ఇజ్రాయెల్ ప్రజలకు అందరికీ ఏమని చెప్పాలంటే, మీరు భయపడవద్దు, ఫియర్ నాట్. మీ హృదయంలో జంకనీయకుడి, మీ హృదయంలో భయపడనీయకుడి, వణకనీయకుడి, బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడే అని యెహోవా అని ధైర్యం చెప్పాలి. మరి ఎవరు యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళకూడదని, కొత్తగా ఇల్లు పట్టుకుని వాడు యుద్ధానికి వెళ్ళకూడదు. ద్రాక్ష తోట వేసి దాని పండ్లు ఇంకా తిన్నవాడు యుద్ధానికి వెళ్ళకూడదు. ఒక స్త్రీని ప్రదానం చేసుకుని ఆమె ఇంకును పరిగ్రహింప మునిపే అతను యుద్ధానికి వెళ్ళకూడదు. ఎవడు భయపడి మెత్తను గుండి కలవాడగునో వాడు కూడా యుద్ధానికి వెళ్ళకూడదు. వాడు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాడు ఇతరులను కూడా అధైర్యపరుస్తాడు. సో జనులను నడిపించుటకు సేనాధిపతులు నియమించమని చెప్తాడు. సో ఇవి యుద్ధంను గురించినటువంటి సూత్రాలు. సో మొట్టమొదటిగా మీరు యుద్ధం చేయడానికి వెళ్తే వారితో సమాధానకరమైనటువంటి సమాచారాన్ని పంపించండి. ఒకవేళ దానికి వారు ఒప్పుకోకపోతే అప్పుడు మీరు యుద్ధం చేయండి, వారిని జయించండి అని చెప్తారు. సో మీరు చెట్లను ఫలవృక్షాలు ఇచ్చేటువంటి చెట్లను మాత్రం పట్టవద్దు అని చెప్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో, ఆ పట్టణంలో ఫలవృక్షాలు ఇచ్చే చెట్లను పట్టవద్దు అంటారు. సో కొన్ని పరిష్కారం కాని హత్యలు ఉంటాయి. సో వాటి గురించి న్యాయ సూత్రాలను దేవుడు సెలవిచ్చున్నాడు. సో తర్వాత సమాజం గురించి, కుటుంబాల గురించి, ఇరుగు పొరుగు వారి గురించినటువంటి న్యాయ సూత్రాలను దేవుడు ఇచ్చాడు. ఒకవేళ ఒకటి ఎద్దు ఎవరి దాన్ని తప్పిపోయిన యెడల నువ్వు దాన్ని చూసినప్పుడు వాని ఎద్దకు మళ్ళించాలి, వదిలివేయకూడదు, అది తప్పు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సో ఒక భర్త తన భార్యను మరి ఆవిడ యొక్క మానము కోల్పోయిందని ఎవరైనా మరి చెప్పినట్లయితే దాన్ని ఎలాగో నిర్ధారించాలి అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. సో ఈ విధంగా దేవుడు కొన్ని అద్భుతమైనటువంటి న్యాయ సూత్రాలు ఇజ్రాయేల్ ప్రజలకు, వారి కుటుంబాలకు, వారి యొక్క ఇరుగు పొరుగు వారికి మధ్య ఎలాగుండాలో నేర్పించి ఉన్నాడు. సో యూ షల్ నాట్ డైవర్స్ యువర్ వైఫ్ ఎక్సెప్ట్ సెక్సువల్ ఇమ్మొరాలిటీ. ఒక వ్యభిచార కారణమును బట్టి
భార్యకు నువ్వు విడాకులు ఇవ్వకూడదు అని ఇజ్రాయెల్ జాతికి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. దాని వివరాలు మనం క్షుణ్ణంగా చూసుకున్నాం. తర్వాత ఒక కొత్తగా వివాహమైన వ్యక్తి ఆర్మీలో జాయిన్ అవ్వకూడదు అని అది కూడా మనం చూసుకున్నాం. సో రిమెంబర్ టు ఫాలో ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞను పాటించడం మరవకూడదు. సో నువ్వు న్యాయమైన తీర్పులు తీర్చాలి. యూ షల్ నాట్ ట్రబుల్ లేబర్ అండ్ డు నాట్ విత్ హోల్డ్ హిస్ వేజెస్. సో పని చేసేటువంటి పని వారి యొక్క జీవితాన్ని నువ్వు బిగపట్టకూడదు, వారు ఎప్పటికప్పుడు ఇచ్చివేయాలి అని సెలవిస్తా ఉన్నాడు. సో యూ షల్ నాట్ మజిల్ an ox while it trades out the grain. సో యొక్క ఎద్దుకు మూతికి చిక్క పెట్టకూడదు అని అంటున్నాడు. సో కొన్ని మిగతా న్యాయ సూత్రాలను దేవుడు ఇచ్చాడు. సో ఫస్ట్ ఫ్రూట్ ఆఫరింగ్ టు గాడ్ ఇన్ కెన్. మీరు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ప్రథమ ఫలము యెహోవాకి ఇవ్వాలంటున్నాడు. సో thou shalt not have in thy bag diverse weights, a great and a small. అంటే మీరు వ్యాపారం చేసేవారైతే మీ తూనిక రాళ్ళు అనేటువంటి వేరువేరుగా ఉండకూడదు, న్యాయంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి అంటున్నాడు. సో ఇది రెండవ భాగం. సో రెండవ భాగం ముగించుకుని మూడవ భాగంలోనికి వచ్చినప్పుడు మోషే యొక్క మోషే యొక్క అంతిమ సందేశము, ఫేర్వెల్ మెసేజ్. ఇందులో ఆశీర్వచనముల గురించి శాపవచనముల గురించి మోషే సెలవిస్తా ఉన్నాడు. ఈ యొక్క ఆశీర్వచనములు శాపవచనాలు మనం చూసినప్పుడు ఏం చెప్పాడు? మీరు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను అనుసరించి మీరు నడుచుకుని అట్లా ఈ ఆశీర్వచనం మీ మీదకు వచ్చును. 6 ఆశీర్వచనాలు అక్కడ దేవుడు సెలవిచ్చున్నాడు. మీరు కనాన్లోని ప్రవేశించిన తర్వాత అక్కడ గెరిజీం అనే పర్వతం, ఏబాల్ అనే పర్వతం ఉంటుంది. ఏబాలు పర్వతం మీద 12 శాపవచనాలు మీరు పలకాలి, గెరిజీం పర్వతం మీద 6 ఆశీర్వచనాలు మీరు పలకాలి అని సెలవిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక బలిపీఠం కట్టండి, అక్కడ మీరు రాళ్లను నిలబెట్టండి, దాన్ని సున్నం పూసి దేవుని ఆజ్ఞను దాని మీద రాయండి. తర్వాత చక్కని రాళ్లతో ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ మీరు దేవుడికి బలు అర్పించి మీరు సంతోషించి ఆనందించండి. ఏబాలు పర్వతం మీద శాపవచనాలు 12 శాపవచనాలు పలకండి, గెరిజీం పర్వతం మీద 6 ఆశీర్వచనాలు పలకండి. మిగిలిన 6 ఆశీర్వచనాలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు అక్కడ పలికి ఉన్నాడు. సో మరి ఈ యొక్క ఆశీర్వచనము శాపవచనం గురించి మనం చూసుకున్నాం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. విగ్రహాన్ని మీరు చేయకూడదు, తన తండ్రిని తల్లిని నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు, పొరుగువాడిని సరిహద్రాన్ని తీసేవాడు శాపగ్రస్తుడు, గుడ్డివాడిని త్రోవం తప్పించేవాడు శాపగ్రస్తుడు, పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలకే గాని న్యాయం తీర్చేవాడు శాపగ్రస్తుడు, తన తండ్రి భార్యతో శయనించేవాడు శాపగ్రస్తుడే, జంతువుతో నేను శయనించేవాడు శాపగ్రస్తుడు, తన సహోదరితో శయనించేవాడు శాపగ్రస్తుడు, తన అత్తతో శయనించేవాడు శాపగ్రస్తుడు, చాటును తన పొరుగువాడిని కొట్టువాడు శాపగ్రస్తుడు, నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడు. ఇవన్నీ ఇజ్రాయేల్ సమాజం అందరి ఎదుట నువ్వు ప్రకటించి చెప్పిన తర్వాత జనులందరూ ఆమేన్ అని పలకాలి. అంటే మేము దీన్ని సమ్మతిస్తున్నాం, ఇది మేము చేయము, ఇది పాపము అని ఒప్పుకున్నాను. అలాగనే అది యెహోషువ సమయంలో నెరవేరుతుంది. మనం యెహోషువ గ్రంథం ధ్యానించుకునేటప్పుడు దాన్ని నెరవేరుకుని మనం చూస్తాం. తర్వాత నీ దేవుడే యెహోవా భూమి మీద సమస్త జనములకు నిన్ను హెచ్చించాడు, నీవు నీ దేవుడే యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న వాళ్ళేను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సో ఈ ఆశీర్వచన 28వ అధ్యాయం మనం చూసుకుని నీ పట్టణంలో, నీ పొలంలో, మరి నీ భూఫలంలో, మరి సమస్తంలో, నీ పశువుల్లో, నీ గొర్రెల్లో, మందల్లో, మేకల్లో అన్నింటిలో నువ్వు దీవించబడదు అని అంటారు. సో నువ్వు ఆజ్ఞలు పాటించని ఎడల, విధేయత చూపించిన ఎడల, నువ్వు వినని ఎడల ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చు. నీ పట్టణంలో శపించబడదు, నీ పొలంలో శపించబడదు, నీ గర్భఫలం శపించబడదు అని అనేక విషయాలు అక్కడ దేవుడు సెలవిస్తారు. తర్వాత దేవుడు మరొకసారి ఆయన యొక్క నిబంధనను మోయాబులో ఇజ్రాయేల్ ప్రజలతో మరలా వారి నిబంధన ఏర్పరచుకుంటాడు. ఈ రిన్యూడ్ ది కవెనెంట్ విత్ ఇజ్రాయెల్, సెకండ్ జనరేషన్ ఇజ్రాయెల్ ఇన్ మోయాబ్. దేవుడు అరణ్యంలో ఏమేమి మేలు చేశాడో అవి గుర్తు చేస్తాడు. కొత్త తరానికి ఆ నిబంధనను, ఒడంబడికను పునరుద్ధరించి జ్ఞాపకం చేస్తాడు. సో ఒడంబడికను ఉల్లంఘిస్తే, కవెనెంట్ను ఉల్లంఘిస్తే దాని పరిణామాలు ఎలాగున్నాయో, సొదొమ, గొమొర, అద్మా,
జెబోయిం అనే ప్రాంతంలో మీదకి ఎలాంటి శిక్ష వచ్చిందో అలాంటి శిక్ష వస్తుంది. సొదొమ గుమొర్రాల మీదకి ఏం శిక్ష వచ్చింది? వారెంత చెప్పినా వినకపోయినప్పుడు అగ్ని గంధకములతో కూడినటువంటి వర్షం కురిసి వారందరూ బూడిదైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే సొదొమ గుమొర్రాలపై వచ్చినట్లు తీర్పు వచ్చును. మనం ఆజ్ఞలను ఉల్లంఘించిన నిబంధనను త్రోసివేసిన దేవుని మాటలను తిరస్కరించి లక్ష్య పెట్టకుండా మనం అలక్ష్యం చేసిన నిర్లక్ష్యం చేసిన మన మీద శిక్ష వచ్చింది. దానికి లోబడి మనం దేవుని వెంబడించిన దేవుని ప్రేమించిన దేవునికి లోబడిన ఆశీర్వాదాలు మన మీదకి వచ్చును. ఆయన మనం తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఉంచడు, మనం హెచ్చుగా ఉంచుతాడు కానీ మనం తక్కువ వారిగా ఉంచడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క నిబంధన నిరాకరించారు. సో అయితే దేవుడు ఏమంటున్నాడు? ఒకవేళ తిరస్కరించిన వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు. మిమ్మల్ని నేను చెదరగొడతాను, శత్రువుల దేశంలోకి మీరు వెళ్ళిపోతారు. అయితే మరలా మీరు తిరిగి ఆ శత్రువు దేశంలో నా తట్టు తిరిగి నాకు మొరపెట్టినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు నేను మీ మొర వింటాను. నీ పూర్ణ హృదయంతో నా వైపు నువ్వు తిరిగితే నేను నిన్ను తిరిగి సమకూరుస్తాను అంటున్నాడు. నీ దేవుడైన ప్రభు నీ హృదయానికి సున్నతి చేస్తాడు అని సెలవిస్తూ ఉన్నాడు. మీరు దేవుని ఆజ్ఞను పాటిస్తే మీ వైపు దేవుడు తిరుగుతాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు టర్న్ టు మీ ఐ విల్ టర్న్ టు యూ. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి ఘోరమైన స్థితిలో ఉన్నా, నువ్వు తప్పిపోయినా పడిపోయినా నీ హృదయం అంతటితో నా తట్టు తిరిగి నా ఆజ్ఞను జ్ఞాపకం చేసుకునేలా నేను నీ తట్టు తిరుగుతాను, నీ వైపు తిరుగుతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను క్షమిస్తాను, నిన్ను మరలా ఆశీర్వదించి నిన్ను సేకరిస్తాను, నిన్ను సమకూరుస్తాను, నిన్ను దీవించి బలపరుస్తాను అంటున్నాడు. తర్వాత జీవ మరణముల యొక్క ఎంపిక గురించి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇదిగో నీ కుడి చేతిలో జీవమును దీవెనను, నా ఎడమ చేతిలో శాపమును మరియు మరణమును ఉంచి ఉన్నాను, ఏం కావాలో కోరుకో అని అంటున్నాడు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ ది డిట్రానమీ. చాయిస్, ఏం కోరుకుంటున్నాను? దేవుడు ఏమంటున్నాడు? నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయువుకును మూలమై ఉన్నాడు. దిస్ ఇస్ వాట్ వి షుడ్ రిమెంబర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ప్రాణం ఎవరి మూలము? మన దీర్ఘాయువుకి ఎవరి మూలము? మనం సృష్టించింది ఎవరు? ఆయనే. కాబట్టి మనము శాంతి సమాధానాలతో మనం జీవించాలి అని అంటే మనం ఏం చేయాలి? కొన్ని పనులు మనం చేయవలసి ఉన్నది. మన సంతానం కూడా బ్రతకాలి అని అంటే నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయన వాక్యంను విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకున్నది. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ కాలింగ్ ఆల్ ఆఫ్ అస్. ఓపెన్ ఇన్విటేషన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము సంతోషముగా మనం జీవించాలంటే, మన సంతానము బ్రతికి వారు మంచిగా ఉండాలి అంటే మన ప్రాణమునకు మూలమైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొని జీవమును కోరుకున్నాడు. తర్వాత దేవుడు యోషువాని నాయకుడిగా అభిషేకించమని మోషేకి చెప్తాడు. మోషే యోషువాను అభిషేకిస్తాడు. తర్వాత నా దినములు సమీపించి ఉన్నాయి కనుక ఈ ప్రజలను నడిపించి దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, జడియకము, భయపడకము, దిగులు పడకము అని చెప్తాడు. ఒక ఆధ్యాత్మిక నాయకుడు పొందవలసిన లక్షణాలు మోషేలో ఉన్నాయి, యోషువాలో ఉన్నాయి అని మనం చూసుకున్నాం. తర్వాత క్రొత్త నిబంధనలో కూడా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-8 వచనాలు, తీతు పత్రికలో 1వ అధ్యాయం 5-9 వచనాల్లో మరి నాయకులు పొందవలసిన లక్షణాలు మనం చూసుకున్నాం. స్టీఫెన్లో లక్షణాలు మనం చూసుకున్నాం. ఆ విధంగా కొంతమంది భక్తుల్లో ఉన్నటువంటి లక్షణాలను మనం చూసుకున్నాం. నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవును, మంచి సాక్ష్యం కలిగిన వాడని, హాస్పిటాలిటీ ఇచ్చేవాడని, సో బోధించేవాడును, మరి ద్రాక్షారసము ముట్టని వాడిని ఉండవాలని చాలా విషయాలు మనం చూసుకున్నాం. సో
తర్వాత ఇంకేమంటున్నా, మోషే ఈ ధర్మశాస్త్రం యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులకు ఇజ్రాయేల్ పెద్దలకు దాన్ని అప్పగించాడు. అంటే ఇక్కడ అప్పగింతలు చేస్తా ఉన్నాడు మోషే. నాయకత్వ లక్షణాలు యెహోషువకు అప్పగించాడు. తర్వాత ధర్మశాస్త్రాన్ని, నిబంధన మందసాన్ని లేవీయులకు, ప్రధానులకు, పెద్దలకు అప్పగించాడు. తర్వాత ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు ఇజ్రాయేల్ ప్రజలు సమాజంగా కూడుకున్నప్పుడు పండుగల్లో చదివి వినిపించు అని అన్నారు. సో దానికి ఏం చేయమని చెప్పాడు దేవుడు? గ్యాదర్ ఆల్ ది పీపుల్, అంటే వారు సమాజంగా కూడుకునాలి. అంటే మనం ఈరోజు చర్చిలో మనం కూడుకుంటున్నాం, వారానికి 3 సార్లు 4 సార్లు కూడుకుంటున్నాం. కాబట్టి యాజ్ ఆఫెన్ యాజ్ యు గ్యాదర్ టుగెదర్, సమాజంగా మనం కూడుకునాలి, సంఘముగా కూడుకుంటాం మనం మరవకూడదు. రెండవది హియర్, ధర్మశాస్త్రాన్ని విను అంటున్నాడు. ధర్మశాస్త్ర వాక్యములను విను అంటున్నాడు. ఆజ్ఞలను విను, కట్టడని విను. తర్వాత లర్న్, వాటిని నేర్చుకోమని సెలవిస్తా ఉన్నాడు. తర్వాత ఫియర్ ద లార్డ్, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. మనం సంఘముగా కూడుకున్నప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు, మనం వాక్యాన్ని నేర్చుకుంటూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో దేవుని యందు భయభక్తులు పెరుగుతాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాయని మనం నేర్చుకుంటాం. తర్వాత అబ్జర్వ్ టు డూ ఆల్ ది వర్డ్స్ ఆఫ్ దిస్ లా, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న మరి మాటలన్నిటినీ నువ్వు పాటించు, చెయ్యి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. తర్వాత 32వ అధ్యాయంకి వచ్చినట్లయితే మోషే ఇశ్రాయేలీయులకు ఒక పాట రాస్తాడు. ఆ పాట ఏంటంటే అది జాతీయ గీతము. ఆ పాటలో మొదటి 5 వచనాలు దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తా ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గము, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలు న్యాయములు, ఆయన నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా తప్పిపోతారో ఆ పాట ద్వారా సెలవిచ్చి ఉన్నాడు. ఆ పాట వారు పాడుకునేటప్పుడు పశ్చాత్తాపడి తిరిగి మళ్ళీ దేవుడితో తిరగాలని దేవుడు ఆ పాటను మోషే ద్వారా ఇజ్రాయేల్కి ఇచ్చి ఉన్నాడు. తర్వాత మోషే 12 గోత్రాల ప్రజలను మరి 33వ అధ్యాయం ఆశీర్వదిస్తూ ఉన్నాడు. రూబేన్ అంటే బ్రతికి చావుకున్నట్లు ఉండాలని, యూదా మరి యేసుక్రీస్తు వంశం నుంచి వస్తాడని, లేవీయులు యాజకత్వం చేయాలని, మరి బెన్యామీను సురక్షితంగా జీవిస్తాడని, యోసేపు శ్రేష్ఠ పదార్థాలను, యోసేపు వంశం వారు శ్రేష్ఠ పదార్థాలను భుజిస్తారని, జెబులూను వారు సర్వ సంపదను సంపాదించుకుంటారు, సముద్రంలో సమృద్ధిని ఇస్సాకారు సంతానం వారు తీసుకుంటారు. తర్వాత గాదు భూ సంపదను కలిగి ఉంటారని, దాను సింహపు పిల్లల వల్లే వారు ఉంటారని, నఫ్తాలి తృప్తి పొంది దీవెన పొందిన వారు ఉంటారు, ఆషేరు బలమును ఐశ్వర్యం పొందిన వారు ఉంటారు, సిమియోనుకు సాధారణ ఆశీర్వాదాలు ఇవ్వబడినాయి. సో ఈ విధంగా 12 రకాలైనటువంటి గోత్ర అధిపతులకు 12 రకాలైన వివిధమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చారు. అంటే ఎవరి తలంతులు వారివి, ఒకరి తలంతులు చూసి ఒకరు ఈర్ష్యపడకూడదు అనేటువంటిది దాని యొక్క సారాంశం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్త నీ సహోదరుల కొరకు పుట్టించును, ఆయన మాటను వినవలను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మోషే ప్రవచిస్తూ ఉన్నాడు. ఇంకంటే ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు. నిజంగా ఇజ్రాయేల్ ప్రజలు ధన్యులు. అలాంటి దేవుని కలిగినటువంటి ప్రజలు. అలాగే మనం కూడా, మన భాగ్యం ఎంతో గొప్పది. దేవుడు మనల్ని రక్షించి ఆయన కుమార్తెలుగా చేస్తున్నారు. చివరి అధ్యాయంలోకి వచ్చినట్లయితే మోషేని దేవుడు నెబో పర్వత శిఖరం మీదకి తీసుకెళ్లి ఎక్కించి కానాను అంతటిని చూపిస్తాడు. ఆ కానాను మొత్తాన్ని చూపించి మోషేని ఏమంటాడంటే, నువ్వు ఇక్కడ చనిపోతావు, నేను నీకు చెప్పినట్లుగా దీన్ని చూడు అని చెప్తాడు. అలాగే మోషే దాని మీద మృతి పొందుతాడు. అయితే మోషేని దేవదూతలే సమాధి చేస్తారు. దేవుడు ముద్దు పెట్టుకుని ఆయన సమాధులను తీసుకెళ్తాడు. తర్వాత దృష్టి మాంద్యము మోషేకి లేదు, ఆయన సత్తువ తగ్గలేదు. ఆధ్యాత్మికంగా అతడు బలమైన నాయకుడుగా ఉన్నప్పటికీ ఆయన చేసిన పొరపాటును బట్టి కణాల్లోనికి వెళ్ళలేదు. దేవుడు మోషే గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీయులు వరకు పుట్టలేదు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మోషేకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మోషే కనాను చూడకపోయినప్పటికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమయంలో ఆయన రూపాంతరం కొండ మీద ఉన్నప్పుడు ఏలియాని యేసుక్రీస్తుని అక్కడ పిలుస్తాడు. అప్పుడు ఏలియాను మోషేని పిలుస్తాడు. మోషే సమాధి నుండి లేచి అక్కడికి వచ్చాడు అని, ఆత్మరూపంలో వచ్చాడు అని చెప్తారు. సో ఆ విధంగా విశ్వాసం మూలంగా మోషేకు దేవుడు కనాను చూసేటువంటి కృపనిచ్చాడు.
అయితే సాతాను అక్కడ అడ్డుపడతాడు. అప్పుడు మిఖాయేలు దూతకు సాతాను వాగ్వేదం జరిగినప్పుడు మిఖాయేలు దూత దేవుడు నిన్ను గద్దించును గాక అని అంటాడు. సో ఈ విధంగా మోషే గురించి మనం చూసుకున్నట్లయితే మోషేలో అసలు గర్వమే లేదు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. మరి మోషే యొక్క విజయ రహస్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24-26 వచనాల వరకు మనం చూసుకుంటాం. ఐగుప్తు దేశంలో రాజు రాజు భవనంలో ఉండటం కంటే తన ఇజ్రాయేలు ప్రజలతో శ్రమను అనుభవించడం మేలు అని అనుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వీళ్ళు ఆ విధంగా మోషే ఒక గొప్ప నాయకుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు, విధేయుడు, దేని మనస్కుడు, ప్రార్థనాపరుడు అని మనం చాలా విషయాలు మోషే గురించి నేర్చుకున్నాం. సో ఈ విధంగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను రెండవ తరం ఇజ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ద్వితీయోపదేశ కాండంలో అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. మొదటి సందేశము, సుదీర్ఘమైన రెండవ సందేశము, అంతిమ సందేశం. సో ఈ విధముగా ద్వితీయోపదేశ కాండాన్ని మనం నేర్చుకుంటాం. ద్వితీయోపదేశ కాండం అనగా దేవుడు రెండవసారి ఇజ్రాయేలు ప్రజలు రెండో తరం ఇజ్రాయేలు ప్రజలకు కనాన్లోని ప్రవేశించే ముందు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, సూచనలు. సో ఈ విధంగా మీరు కనాన్ దేశంలో పోయినప్పుడు ఎలాగ ఉండాలి? దేవుడినే మీరు ఆరాధించాలి, వేరే దేవుళ్ళు మీరు ఆరాధించకూడదు. ధర్మశాస్త్రాన్ని మరొకటి 10 ఆజ్ఞలు మీరు పాటించాలి. మీ హృదయంలో సున్నతి చేసుకున్నాలి. మీ దేవుడే యెహోవా మాటకు లోబడాలి. మీరు ఆరాధన క్రమాన్ని పాటించాలి. మీరు సమాజంగా కూడుకున్నాలి. మీరు ఆ దేశంలో పండుగలను మీరు ఆచరించాలి. యాజకులను, లేవీలను మీరు మర్చిపోకూడదు అంటూ జ్ఞాపకం చేస్తూ, మీరు దీర్ఘాయుష్మంతులు రావాలంటే, మీరు మీ సంతానం ఆశీర్వదించబడాలంటే మీరు నా మాట వినాలి, నన్ను ప్రేమించాలి, నాకు విధేయులు అవ్వాలి. నా వాక్యంలో మీ హృదయం అనే పలకలు మీరు రాసుకుని మీరు నమ్మకమైనటువంటి వారి ఉన్నప్పుడు ఈ దీవెనలన్నీ మీ మీదకు వస్తాయని దేవుడు వారికి సెలవిచ్చున్నాడు. మీరు నా మాట వినకపోతే ఈ శాపములన్నీ మీ మీదకు వస్తాయి అన్నాడు. ఒకవేళ మీరు వెనకపోయి మీరు నిబంధనను మీరినట్లయితే, ఉల్లంఘించినట్లయితే శత్రువుల చేతి మేము అప్పగిస్తారు. శత్రువుల దేశం వెళ్ళినప్పుడు మరలా మీరు నా తట్టు తిరిగి మీరు పూర్ణ హృదయంతో నన్ను వెంబడించిన ఎట్లా నాకు మొరపెట్టిన నేను మిమ్మల్ని క్షమించి మరలా మిమ్మల్ని సమకూర్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా ఎన్నుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల వంటి వారు మనం కూడా. అయితే మనం ఆ దేవుడిని ఆరాధించాలి. వేరొక దేవుడు మన జీవితంలో ఉండరాదు. ఆ పరిశుద్ధ దేవుడిని, పరిశుద్ధతను పోలి మనం పరిశుద్ధులుగా మనం జీవించాలి. నీతిమంతులుగా మనం జీవించాలి. మరలా తిరిగి మనం వెనక్కి వెళ్ళకూడదు, వెనక్కి తిరగకూడదు. ఎవడైనా నాగటి మీద చేయి వేసి వెను తిరిగి చూచినా వెను తిరగడం. అలాగే మనం కూడా ఆ దేవుని కుమార్తెలమయ్యాం. ఆ దేవుని వైపు చూస్తూ భయపడకుండా, జడియకుండా, ధైర్యంతో, విశ్వాసంతో మనం ముందుకు సాగిపోయినప్పుడు ప్రభు మన పక్షం నుండి మనతో యుద్ధం చేసి సాతాను ఓడించి మనకు జయ జీవితాన్ని అనుగ్రహించి ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తారు. దేవుడి మాటలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ బాలేశ్వర్ టు ప్రే అండ్ క్లోజ్.